కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. అర్హులైన వాళ్లకే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలంటూ స్పష్టం చేసింది. విజయ్ సర్కార్కు మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పుపట్టిన హైకోర్టు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్ని రద్దు చేసింది. అర్హులైన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కొద్ది రోజుల క్రితమే కరూరులో పర్యటించిన సీఎం విజయ్ బాధిత కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉద్యోగాలకు నైపుణ్యత, స్కిల్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదు, దాన్ని కష్టపడి సాధించాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు. Karur incident case is a political propaganda meeting. Whether it's a state mistake or personal mistake, we don't know, because it is under the scrutiny of the Honorable Supreme Court till today. Madurai High Court bench have set aside the GO which governs the employment of the Karur incident. Enough power to make welfare policies. It should not violate the fundamental policy. Constitutional test of Indian Constitution says public opportunity for all. ఏడాది సెప్టెంబర్లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి కరూర్ వెళ్లి అర్హతలున్న 32 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక నియామక పత్రాల్ని అందజేశారు. ప్రభుత్వ నిర్ణయంపై అన్నాడీఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరమైన విధానాల్ని పక్కన పెట్టి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత తీవ్రంగా శ్రమిస్తున్నారని, ప్రభుత్వం ఏ ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టినా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేపట్టాలని కోరారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం సీఎం విజయ్ చేపట్టిన ఈ నియామకాలు చెల్లబోవని తీర్పునిచ్చింది.